Hi, all of you. Welcome to our Learn to Pro channel again. సో ప్రీవియస్ గా మనం స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ చేసాం. అంటే ఓవెల్స్ కౌంట్ కానీ, కాన్సనెంట్ కౌంట్ కానీ, రివర్స్ చేయటం కానీ, అండ్ పాలిండ్రోమ్ చెక్ చేయటం కానీ, ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఓవెలా కాదా, కాన్సనెంటా, అలా. సో మీరు స్ట్రింగ్స్ మీద తీసుకోవాలి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అడిగేది ఏంటంటే, సో మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం, ఎక్కువ అడుగుతారు ఇది కోడింగ్ లో. అండ్ ఇంకొకటి బాగా అడుగుతారు. అది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, అందులో రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి. సో ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని కనుక్కోమంటూ చాలా అడుగుతారు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పటి వరకు అలా లాస్ట్ వరకు చూడండి అని చెప్పలేదు, ఎందుకంటే మీకు లాజిక్ అర్థమైపోతే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. బట్ ఈ వీడియోలో చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో అది లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో మీకు ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు లెటర్స్ ని ఎన్నిసార్లు రిపీట్ అయిందో కనుక్కోవడం మనం ఆల్రెడీ చూసాం. బట్ ఏదైనా లాంగ్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు అందులో ఎన్ని వర్డ్స్ వచ్చాయి, ఒక వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది, అలా చెప్పాలి అని అంటే మనం సేమ్ లెటర్ కి ఎలా అయితే వాడామో దీనికి కూడా సేమ్ అలానే వాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ బటర్ ఉంది. సో ఈ రెండింటిలో అగైన్ ఐఎమ్ టేకింగ్ బ్రెడ్ అగైన్. సో ఇప్పుడు బ్రెడ్ ఎన్నిసార్లు వచ్చింది, 2 times, బటర్ 1 time. సో సేమ్ మనం ఒక స్ట్రింగ్ తీసుకొని ఎలా అయితే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే. కాకపోతే ఏంటంటే ఆ స్ట్రింగ్ ని మీరు ఒక లిస్ట్ లో వర్డ్స్ ఉన్నాయనుకోండి, సో ఈజీ అవుతుంది కదా. సో అందుకని దాన్ని కన్వర్ట్ చేసుకోండి. సో స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ మీరు ఇలా వాడితే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ గా స్ప్లిట్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని విడివిడిగా ఇస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ లిస్ట్ మీద పెర్ఫామ్ చేస్తే ఆపరేషన్ ఎన్నిసార్లు వచ్చింది అని ఈజీగా కౌంట్ చేయొచ్చు, రైట్? సో ప్రింట్ కాదు మనకు కావాల్సింది, ఫర్ ఈచ్ వర్డ్ ఇన్ దట్ వర్డ్స్. ఓకే, ఇఫ్ సో సేమ్ మనం లెటర్ కి ఎలా అయితే తీసుకున్నాము ఇక్కడ కూడా ఒక డిక్షనరీ తీసుకోండి. ఓకేనా? సో ఇఫ్ దట్ వర్డ్ ఇన్ దట్ వర్డ్ కౌంట్ అకరెన్స్ ఆల్రెడీ ఆ డిక్షనరీలో ఉంటే మీరు దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. వర్డ్ ప్లస్ ఈక్వల్స్ టు 1. అదర్వైజ్ యూ హ్యావ్ టు అసైన్ 1 time. ఎందుకు అది అసలు లేదు అని అంటే ఒకసారి మీరు అసైన్ చేయాలి, అంటే అది ఒకసారి వచ్చింది అని కదా అర్థం. సో ఈక్వల్స్ టు 1 అని చేయాలి. సో ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ఫర్ లూప్, if you print that word occurrence here, so you will get each and every word how many times it will be repeated. Bread 2 times and butter 1 time. But mostly they will ask you, మిమ్మల్ని ఏమని అడుగుతారు అంటే ఎక్కువగా వచ్చిన రిపీట్ అయిన వర్డ్ నాకు అవుట్పుట్ గా ప్రింట్ చెయ్యి అంటే ఆ బ్రెడ్ అనే దాన్ని అవుట్పుట్ గా ప్రింట్ చేయని అడుగుతారు వాళ్ళు. సో దాన్ని ఎలా చేయాలంటే మనం, సో ఇప్పుడు ఏంటి, ఇది వచ్చేసింది, కానీ మనకేం కావాలి, ఆ రెస్పెక్టివ్ కీ కావాలి. అంటే ఆ వర్డ్ ని మీరు బయటికి తీసుకోగలగాలి, అంటే దాన్ని మీరు మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వర్డ్ ఎన్నిసార్లు వచ్చిందని ఈ ఆపరేషన్ చెప్తుంది. బట్ అందులో మనకి మోస్ట్లీ రిపీటెడ్ వర్డ్ అంటే మోస్ట్లీ రిపీటెడ్ కీ అనేది మనం బయటికి తీసుకురాగలగాలి. దాన్ని మనం ఎలా తీసుకురాగలం, సో ఆ మాక్సిమం కౌంట్ 0 అని తీసుకోండి. సో మోస్ట్లీ రిపీటెడ్ వర్డ్ కావాలి కాబట్టి మోస్ట్ రిపీటెడ్ వర్డ్ కూడా ఒకటి తీసుకోండి. ఓకే,
మనం డిక్షనరీలో కాబట్టి చెక్ చేస్తుంది, ఇక్కడ డిక్షనరీ ఇవ్వండి. సో ఆఫ్ దట్ రెస్పెక్టివ్ వర్డ్ గ్రేటర్ దాన్ మన మ్యాక్స్ కౌంట్ అయితే, సో ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇది మాక్సిమం కౌంట్ అయితే, సో మనం దానికి ఆ మాక్సిమం కౌంట్ కి అసైన్ చేయొచ్చు. ఈక్వల్స్ టు దిస్ ఎంటైర్ థింగ్. ఓకే, ఓకే దెన్ బట్ మనకు కావాల్సింది ఆ కౌంట్ కాదు, ఆ రెస్పెక్టివ్ కి, అంటే ఈ 2 కాదు మనకు కావాల్సింది, బ్రెడ్ అనేది కావాలంటే ఆ వర్డ్ అనేది కావాలి. సో మీరు ఏం చేస్తారంటే ఆ మోస్ట్ రిపీటెడ్ వర్డ్ అనేది ఈక్వల్స్ టు దిస్ వర్డ్ రెస్పెక్టివ్ వర్డ్ అని తీసుకోండి. అప్పుడు మీరు ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ వర్డ్ ప్రింట్ చేస్తే మీకు అది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాం. సో బ్రెడ్ అని వచ్చింది, చూసారా? అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఏం చేశాను, ఏ వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది అని దానికి నేను ఇక్కడ చెక్ చేశాను. దెన్ అది చెక్ చేసిన తర్వాత, ఓకే, ఇఫ్ యూ వాంట్ హియర్ యూ కెన్ ప్రింట్ దట్ దిస్ వర్డ్ అక్కరెన్సెస్ ఆల్సో. మీకు వర్డ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయి, అక్కరెన్స్ ఫైండ్ అవుట్ చేయని అడుగుతారు, రెండు ఒకటే. ఓకే, సో బ్రెడ్ 2 times, బటర్ 1 time, బట్ ఆ బ్రెడ్ అనేది 2 times అంటే మోస్ట్ రిపీటెడ్ వర్డ్ కాబట్టి బ్రెడ్ అనే దాన్ని నేను ప్రింట్ చేశాను. ఏం చేశాను, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అక్కరెన్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ డిక్షనరీలో నేను ఆపరేషన్స్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను, లిస్ట్ మీద చేశాను, వర్డ్స్ అంటే లిస్ట్. ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ వర్డ్ నాకు కావాలి కాబట్టి ఆ డిక్షనరీలో నేను ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ఆ రెస్పెక్టివ్ వర్డ్ ని నేను బయటికి తీసుకొచ్చాను. అలాగా ఇఫ్ అంటే ఫస్ట్ కీ ఏంటి ఇక్కడ, బ్రెడ్. సో ఆ డిక్షనరీ ఆఫ్ ఫస్ట్ వన్ బ్రెడ్ అంటే కౌంట్ వస్తుంది. సో మీరు వాల్యూని తీసుకోవాలి అని అంటే ఆ రెస్పెక్టివ్ డిక్షనరీ నేమ్ within the square brackets you have to mention the key. ఓకే, అప్పుడు మీకు ఏమొస్తుంది, వాల్యూ వస్తుంది. సో 2 వస్తుంది. 2 గ్రేటర్ దాన్ మ్యాక్స్ కౌంట్. మ్యాక్స్ కౌంట్ మనం 0 తీసుకున్నాం. సో ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుంది చూడండి, మ్యాక్స్ కౌంట్ కి 2 అని అసైన్ చేస్తుంది. బట్ మోస్ట్ రిపీటెడ్ వర్డ్ మనకు కావాలి కాబట్టి ఆ రెస్పెక్టివ్ కి ఇక్కడ మనం అసైన్ చేసాం. సో ఈ విధంగా మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి. సో ఇది ఎక్కువ అడుగుతుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఈ కోడ్ లో కన్ఫ్యూజ్ అయ్యంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ టెల్ యూ ద వే.